ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ రాశి వాళ్ళకి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ యొక్క మార్చి నెలలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావముతో ఏ ఇబ్బంది లేదు, అది నార్మల్గా వస్తుంది వెళుతుంది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే లేకపోతే చిన్నపిల్లలు పసిపిల్లలు ఉంటే వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ గోచారము రీత్యా వీరికి ఈ యొక్క మాసంలో అదృష్టము వరిస్తుంది అని మనం అనుకోవచ్చు. అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసేటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ధనుస్సు రాశి. ఏమాత్రము మనం ఆలోచన చేయక్కర్లేదు. ఉగాది తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అంటారు? గుడ్ న్యూస్లో ఏమైనా వెళ్ళిపోయినొచ్చు అంటారా? చదువుకునేటువంటి బాలబాలికలు, ఉద్యోగస్తులు, విదేశాలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఉగాది తర్వాత చాలా మంచి టైం. అలాగే ఇల్లు కొనాలండి, అలాగే కోర్టులో ఒక వ్యవహారం తేల్చుకోవాలనుకుంటున్నాం, అటువంటి వారికి ఉగాది తర్వాత చాలా మంచి సమయం. కాబట్టి ముందుగానే ధనుసు రాశి వారికి టైం బాగుంది, కొంచెం బెటర్ టైం. సో ఈ బెటర్ టైంలో ఒక ఆవుని దత్తత తీసుకోండి, నెలకి ఒక రోజున అన్నదానం చేయండి మీకు తోచితే. ఎందుకంటే ఈ బెటర్ టైంలో పుణ్యాన్ని నువ్వు ఇంకా వేసుకోవాలి బకెట్లోకి. ఇంకా లేదు, గత పుణ్యంతో కొన్ని పనులు చేసావు, ఇప్పుడు పుణ్యం ఎంటీ అయింది. ఇప్పుడు నీకు మంచి టైం ఇచ్చాడు అంటే మంచి పనులు చేయమని. అదే ఒక మంచి టైం ఇచ్చాడు సార్, ఇప్పుడు నేను ఏం ముట్టుకుంటే అది వజ్రం అయిపోతుంది, నేను ఏం చెప్తే అది పలికి వస్తుంది, నాకు హోదా ఇచ్చారు, నాకు బిరుదులు ఇచ్చారు, నాకు సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఇప్పుడు అన్ని పాపాలు మూటకట్టు. తర్వాత పుణ్యం లేదనుకో ఇబ్బంది పడతాం, నీ నుంచి నీ కుటుంబానికి థ్రెట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ప్రయాణాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండటం ఎప్పటికైనా మంచిది. అది ఎంత టైం బాగున్నా మనని కొంత ప్రమాదం నుంచి అయితే తప్పిస్తుందేమో తప్ప రాకుండా అయితే ఆపదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అవశ్యము. సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది ఏదో ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు అంటే అది మన చేతుల్లో ఉండదు. కానీ సొంత వాహనాల్లో వెళ్ళేటప్పుడు మన టైం బాగున్నా మనం ఒకవేళ గుద్దినా ఎదుటివాడికి ఏం కాకపోవచ్చు, మనకేం కాకపోవచ్చు. అంటే పరమాత్మ ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తున్నాడు మనకి, మనము ఉండి ఏదో సాధించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. అది ఇష్టానుసారంగా వెళ్ళండి అని మనం అనకూడదు కదా. ఎందుకంటే గ్రహస్థితులు బాగున్నప్పటికీ జాగ్రత్తగా వెళ్ళటం మంచిది. ఉద్యోగ మార్పు, స్థానచలనం ఇలాంటివి ఏమైనా సూచిస్తున్నాయి? స్థానచలనం అయితే ఏమాత్రం లేదండి. ఉద్యోగ మార్పు కూడా బలవంతంగా సార్ 3 ఏళ్ళు అయిపోయింది సార్, ఎతుకుతున్నా ఇంకో ఎక్కడో దొరికింది, సో అందుకని అక్కడ జాయిన్ అవుతాను అని మార్చడమే తప్ప వీళ్ళు కొత్తగా ఉద్యోగం మారి చేయగలిగింది ఏమీ లేదు. మారకుండా ఉంటేనే స్థిరముగా ఒక దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు అవుతారు. పెట్టుబడిదారులకు ఏమన్నా సలహాలు, సూచనలు మీ తరఫున తెలియజేయండి. పెట్టుబడిదారులకి, ధనుస్సు రాశి జాతకులకి మనం చెప్పేది ఒకటేనండి, గ్రహస్థితి చాలా బాగుంది కాబట్టి తొందరపడి ఉన్న టైంని బ్యాడ్ చేసుకోండి, బ్యాడ్ టైంని గుడ్ చేసుకోవాలి తప్ప గుడ్ టైంని బ్యాడ్ చేయకూడదు. చాలా టైం బాగుంది, ఇలాంటప్పుడే ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా 1000 రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్స్లో పెట్టడము, షేర్స్లో పెట్టడము, లేకపోతే మన దగ్గర ఉంది కాబట్టి ఇది చేసేద్దాం అది చేసేద్దాం, అహంకారం అనేది డబ్బుతో వ్యాపారవేత్తలకి, ధనుస్సు రాశి వాళ్ళకి బాగా వస్తుంది. కాబట్టి అహంకారంతో ఏ కార్యక్రమం చేసినా అది నిర్వీర్యం అవటం తథ్యం. డిప్రెషన్, మానసిక ఆందోళన ఉన్న వాళ్ళకి సడన్ గా వీళ్ళ జీవితాల్లోకి ఎవరన్నా ఒక వ్యక్తి రావడం, ఒక వెలుగునివ్వటం, వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తాయి అంటారా? అలా వ్యక్తి రావటము, వెలుగునివ్వటము పదాలు బాగున్నాయి, కానీ డిప్రెషన్లో ధనుసు రాశి జాతకులు ఉండరు, ఎదుటి వాళ్ళని పెడతారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళేం డిప్రెషన్లో ఉండరు. నేను డిప్రెషన్గా ఉన్నానా లేదా, నా భావన డిప్రెషన్లా కనిపించేటట్టు వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో అందుకని అంత వెలుగునిచ్చేటువంటి వాళ్ళు రారు. వీళ్ళు ఎదుటి వాళ్ళు వెలుగు ఆపకపోతే చాలు. నేను కోరేది అది.
అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించి ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టి, ప్రేమ అంటే ఇవాళ రేపట్లో ఏదో ఈ శారీరకమైనటువంటి ప్రేమ కాదు, దీర్ఘకాలికమైనటువంటి ప్రేమికులుగా ఉండాలి. కుటుంబ గౌరవాలని కాపాడుతూ ఈ యొక్క ధర్మాన్ని న్యాయంగా మనము అనుకున్నటువంటి విషయాలని సాధించడం ఉత్తమం. వివాహ ప్రయత్నాలు ముందుకెళ్తాయి అంటారా? ప్రయత్నాలు చేసుకోవచ్చు? దానికి సంబంధించిన క్వశ్చనే కదా అది కూడా, ఫస్ట్ అడిగింది కూడా అదే. అందుకని వెళతాయి ధర్మంగా న్యాయంగా, అంతే తప్ప ఏదో ఇంకా అందరూ చేసుకున్నారు, మా కింద అమ్మాయి చేసుకుంది, పైన అబ్బాయి చేసుకున్నాడు కాబట్టి నేను చేసుకుంటే తప్పే ఉంది, ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి అని మాట్లాడకూడదు. తల్లిదండ్రుల్ని రెస్పెక్ట్ చేయనివాడు ఈ సమాజంలో దేనిని నమ్మడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ తల్లిదండ్రులనైతే గౌరవించడో, ఏ గురువునైతే గౌరవించడో, ఏ ఇంటి దైవాన్ని వదిలి పర ఇంటి దైవం మీద పడతాడో వాడి బుద్ధి అప్పటికే అంతే. వాడు 100 ఏళ్లకైనా వాడి బుద్ధి తెరపొద్దున వాళ్ళ పిల్లలకు కూడా వాడు అదే చెప్తాడు, ఏముందిరా నేనే అలా చేశాను నువ్వు కూడా చెయ్యి. ఇంకా అంతా వంకర అయిపోతే ఆ వంకరకి నీ వంశంలో నువ్వే కారణం. సో ఈ పాపాలు నీ నుంచి ప్రారంభమవుతాయి. ఇవన్నీ మనం ఏవి చెయ్యమని మనం అనుకుంటాం, కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కొంత టైం మనకి అరగంట పావు గంట, కాలానికి అరగంట పావు గంట కాదు. ఆ చక్రములో నువ్వు వచ్చినప్పుడు నిన్ను పిండి పిప్పి చేసి అవతల పడేస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగా ఉండటం ఉత్తమం. ప్రస్తుత కాలంలో ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది? ఈ మార్చి మాసంలో వీళ్ళు గోసేవ చేయటం, అన్నదానం చేయటం చాలా విశేషం. అలాగే ఎక్కడైనా ఎవరికైనా ఉపనయనాలు జరుగుతున్నా లేకపోతే వివాహం జరుగుతున్నా వీరికి తోచిన సహకారం చేయటం. ముఖ్యంగా మహిళలు, ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలు కొంత వారి పేరుతో దాన ధర్మాలు చేయండి. ఈ యొక్క అంతఃశత్రువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా వీళ్ళు తీసుకుంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి గోసేవ అన్నదానం బయటపడేస్తుంది. గురుగారు, మార్చి 3న వస్తున్న ఈ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణమా లేదంటే ఇది కాస్త ప్రమాదకరంగా ఉంటుందంట? గ్రహణములు ఎప్పుడూ కూడా కొంత ప్రమాదకరంగానే ఉంటాయి. అందులో చంద్రగ్రహణం కూడా చంద్రుడు మనఃకారకుడు కాబట్టి గ్రస్తోదయ చంద్రగ్రహణము మార్చి 3వ తారీఖు మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 6:50 వరకు ఉన్నది. భారతదేశంలో దీని యొక్క ప్రభావము ఒక 30 నిమిషాల పైచిలికే ఉంది. అయినప్పటికీ చంద్రుడు మనకి ఈ యొక్క కాలములో త్వరగానే కనబడుతూ ఉంటాడు. అటు చంద్రుడిని మనం దర్శించుకునే అవకాశం 5 గంటల నుంచే కొన్ని నదీ ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటిదే. ప్రమాదము అంటే దేశానికి ప్రమాదమా, వ్యక్తికి ప్రమాదమా, వ్యవస్థకి ప్రమాదమా అని అనుకుంటాం కంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం ఉత్తమం. గురుగారు, ఈ గ్రహణం తర్వాత మనిషి యొక్క జీవితాల్లో ఏమైనా అకస్మాత్తుగా మార్పులు ఏమైనా సంభవిస్తాయంటారా? కంపల్సరిగా అండి. సింహరాశి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం తరువాత, ముఖ్యంగా మీనరాశి ఇటువంటి వారికి కూడా, శని ప్రభావ రాశులకి కూడా కొంత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత ఒక 15 రోజులకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఎవరైతే శాంతి చేసుకోరో, ఎవరైతే దీనిని బిలీవ్ చేయరో, ఎవరైతే తగు జాగ్రత్తలతో ఉండరో అటువంటి వారికి మరింతగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు గోచరిస్తాయి. అజ్ఞానముతో జ్ఞానము పనిచేసినప్పటికీ అజ్ఞానముతో కూడుకుని కొన్ని తప్పులను చేసి చెరసాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గ్రహణం తర్వాత ఉంటాయి. గురుగారు, గ్రహణ సమయంలో నిద్రపోతే కనుక దోషం వస్తుంది అంటారు, వాస్తవాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో నిద్రించుట అనేటువంటిది మహాపాతకం. అది ఎటువంటి గ్రహణమైనా సరే. అంటే పాతకం అని ఎందుకు అంటాము అంటే కనుక, నీకు ఒకవేళ అంటే ఇప్పుడు రేపు వచ్చింది పుబ్బా నక్షత్రంలో మనకు గ్రహణం వచ్చింది. సింహరాశి వారు, కర్కాటక రాశి వారు ఆ సమయంలో నిద్రించకూడదు. మిగతా రాశి వాళ్ళు, లేకపోతే పేషెంట్లు, వృద్ధులు, బాలబాలికలు, లేకపోతే గర్భిణీ స్త్రీలు వీళ్ళు విశ్రమించడం మంచిది. కదలికలు ఉండకూడదు. అందుకనే పూర్వం నుంచి ఏం చెప్తారంటే, గ్రహణం సమయంలో రోడ్లు బయట పెడితే రోకలి మన కర్ర అది అలాగే గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది, అయ్యాక పడిపోతూ ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సెన్స్ ఏదైతే ఆకాశంలో ఉండేటువంటి కొన్ని గ్రహ సంచారాలు ఉంటాయి, ఇవి ఒక చెడు వాతావరణాన్ని ప్రలోభ పెడుతుంటాయి. ఇటువంటి అప్పుడు ఏదైతే నక్షత్రంలో అది ఉద్భవించిందో అది సంచరిస్తున్నప్పుడు వాళ్ళందరినీ పట్టుకుంటుంది. కాబట్టి ఒక దగ్గర కూర్చుని దైవారాధన చేయటము,
ఎక్కువగా చాలామంది ఇంట్లోనే ఉంటారు, కదలరు. అలా అని చెప్పి కదలరు కదా, ఫోన్లో ఏవి పడితే అవి చూసుకుందామని మనం అనుకోకుండా దైవనామస్మరణ చేయడం మంచిది. గురుగారు, గ్రహణ సమయంలో మనం మొబైల్ ఫోన్స్ వాడొచ్చా, లేదంటే పూర్తిగా ఈ ఫోన్ వాడకం అనేది ఆపేస్తేనే బెటర్ అంటారు ఈ గ్రహణ సమయంలో? యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడూ ఫోన్ వాడటం మంచిది కాదు. ఆ యొక్క రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆటిజం పిల్లలు, పసిపిల్లలకి ఫోన్లు దూరంగా పెట్టడం ఉత్తమం. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలని ఎందుకంత జాగ్రత్తగా ఉండమని చెప్తారంటారు? ఈ యొక్క పిండము లోపల తయారైన తర్వాత పిండ సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కదిలినప్పుడల్లా పిండ సంచారం కదులుతుంది. ఈ యొక్క కదలిక వల్ల ఈ యొక్క సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఈ కిరణము ఆ వ్యక్తి మీద పడటం చేత లోపల ఉన్నటువంటి పిండములు వాటిని తొందరగా గ్రహిస్తాయి. అవి గ్రహించినప్పుడు నొప్పులు రావటం, సంతతి కలగటం జరుగుతుంది. అలా గ్రహణములో పుట్టినటువంటి పిల్లలు చైతన్యముగా ఉండరు. వాళ్ళకి బుద్ధి వంకర, అలాగే మాట వంకర, లేకపోతే కాలు చేతి వంకర, అదేదో ఒక కొంత డెఫిషియన్స్తో పుడతారు అనేటువంటి ఒక భావన మనందరికీ తెలుసు. అలా కాకుండా గ్రహణ సమయంలో తల్లి, ఏ తల్లి అయితే గర్భాన్ని దాల్చి ఉందో ఆ తల్లి విష్ణు స్మరణ కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివస్తోత్రాలని పఠించటము ఉత్తమం. అప్పుడు ఎక్కువగా నీరుని తాగటం తప్ప ఘనమైన పదార్థాలను కూడా తినకూడదు. అవి ఏవైతే తింటాయో గ్రహణ సమయంలో అవన్నీ కూడా కీడును వాటిల్లుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. గురుగారు, ఈ గ్రహణ సమయం ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయంటారు? పెద్దగా ఆర్థికము అనేది ఖర్చులకు సంబంధించిన వ్యవహారము. ఎక్కువగా డబ్బు విషయాన్ని గురించి మాట్లాడటము, చాలామంది ట్రాన్సాక్షన్స్ చేయటము, ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవాళ ఏదో ఒక పని అనుకున్నాం మంగళవారం అని. ఇంకా ఏంట్రా అంటే మంగళవారం మనకి గ్రహణము మనకి భారతదేశంలో ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం 3:20. 3 గంటల నుంచి 4:30 వరకు కూడా మనకి రాహుకాలం అంటారు. రాహుకాలములో చంద్రుడికి కేతుగ్రస్తమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలికంగా డబ్బుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. గురుగారు, ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఒకే ఒక పని చేస్తే చాలు మీకు పుణ్యం వస్తుందంటే ఏ పని చేస్తే బాగుంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మితంగా మాట్లాడటం గ్రహణ సమయంలో, దైవనామస్మరణ చేయటం, మీ గురువులని ధ్యానము చేయటం, మీ గురువులని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ స్మరణ చేయటము, ఎవరి గురించి ఆలోచించకుండా ఈ యాంత్రికమైనటువంటి వస్తువులకి దూరంగా ఉండటం చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.